హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజున రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నిన్నటి రోజున వేడిగా ప్రారంభమైనాయి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ₹1 కూడా కేటాయించకపోవడాన్ని నిరసన తీర్మానం చేసి మరి ఇక్కడ కేంద్రానికి పంపించాల్సిందిగా అధికార పక్షం మరి దాని మీద చర్చను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఇటు కేటీఆర్, అదేవిధంగా అటు హరీష్ రావు, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రుల బృందం మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినాయి. ఏదైతే మరి నిన్నటి రోజున బడ్జెట్లో మరి రూపాయి కేటాయించలేదని చెప్పి మరి అధికార పక్షం ఏదైతే అక్కసును వెళ్ళబోసిందో, గతంలో మేం చెప్పింది కూడా ఇదే. కేవలం కేసీఆర్ అహంభావం వల్ల, కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి వల్లనే మనకు రూపాయి కేటాయించలేదని చెప్పిండు. ఈరోజు సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పి ఇక్కడ ఏదైతే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మరి ఇక్కడ తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం, మరి వివక్ష చూపిస్తూ ఉన్నది, కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నదని చెప్పి ఇప్పుడు గగ్గోలు పెడతా ఉన్నాడు. మరి గతంలో మేం చెప్పింది కూడా అదే కదా. మరి మా వైఖరే కారణమైతే ఈరోజు మరి పెద్దన్న అని బడే బాయ్ అని చెప్పి మరి మేము కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేస్తామని చెప్పి, అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటామని చెప్పి మరి ఇప్పటికే 19 సార్లు మరి అక్కడికి ఢిల్లీకి వెళ్ళొచ్చి కేంద్ర మంత్రులందరికీ మరి ప్రధానమంత్రికి కలిసి మరి ఎంత మేరకు నిధులు సాధించగలిగినారు, మీరు ఎందుకు తేలేకపోయిందని చెప్పి నిన్నటి రోజున శాసనసభలో కృష్ణార్జునులు ఇద్దరు ఏదైతే మరి బాబాబామ్మర్దులు కేటీఆర్, హరీష్ రావుల వాగ్దాటికి మంత్రులందరూ బిత్తరపోయిన సంగతిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలను తిప్పికొడుతూ మరి ఇక్కడ సున్నిత విమర్శలతోటి మరి ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఏదైతే కేటీఆర్ మరి ఇక్కడ మాట్లాడిన మాటలు మరి అక్కడ మంత్రులకు సూటిగా గుచ్చుకున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. రేవంత్ రెడ్డి 2 నాలుకల ధోరణితోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఏ విధంగా అయితే మాట్లాడిండో, అదేవిధంగా మరి ఇక్కడ నీతి ఆయోగ్ను బహిష్కరిస్తానంటూ కూడా నిన్నటి రోజున ప్రకటించిండు. అదే నీతి ఆయోగ్కు సంబంధించి కేసీఆర్ బహిష్కరించిన టైంలో పిసిసి అధ్యక్షునిగా నీతి ఆయోగ్ లాంటి కార్యక్రమంలో మన వాణిని వినిపించే అవకాశం ఉన్నప్పటికీ మరి ఇక్కడ ప్రధానమంత్రిని వెళ్ళి నిలదీయాల్సిన కేసీఆర్ నీతి ఆయోగ్కు వెళ్ళడం లేదని, కావాలంటే మేమే సొంతంగా విమానం అరేంజ్ చేస్తాం వెళ్ళాలని చెప్పి నీతులు చెప్పిన ముఖ్యమంత్రి నిన్నటి రోజున నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తూ ఉన్నట్టు ప్రకటించిండు. అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో కానీ, అదేవిధంగా నిరుద్యోగుల సమస్యల మీద కానీ హరీష్ రావు, కేటీఆర్లు మరి అక్కడ ఓయూ దగ్గర ఆమరణ నిరాదీక్ష చేయాలి, వాళ్ళు అచ్చుడో ఉద్యోగాలు అచ్చుడో మరి తేలాలి అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో రేవంత్ రెడ్డి గతంలో దాన్ని తిప్పికొడుతూ మరి బడ్జెట్ రాలేదని గగ్గోలు పెడుతున్న రేవంత్ రెడ్డి, ఆయన మరి మంత్రుల బృందం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మరి అక్కడ ఆమరణ నిరాదీక్ష చేయాలని, సచ్చేదాకా దీక్ష చేస్తే మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలందరం 1000 మంది మీ చుట్టూ కాపలా ఉంటామని చెప్పి అక్కడ నిన్నటి రోజున చేసిన వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని ఏదైతే మరి తువ్వాలలో పెట్టి కొట్టినట్టుగా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ అధికార పక్షంలో ఉండి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన నేపథ్యంలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడచ్చు. ఈరోజు ఏదైతే మరి బీఆర్ఎస్ ఉన్నదో బీఆర్ఎస్కు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం తెలంగాణ వాళ్ళు మరి చిన్న చూపు చేసుకోవద్దని చెప్పి మరి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా హుందాగా వ్యవహరిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న రోజున కేసీఆర్ మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వాళ్ళు తప్పుపట్టిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ కృష్ణార్జునులు ఇటు మరి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావుల వాగ్దాటికి మరి తట్టుకోలేక ప్రభుత్వం పదే వాళ్ళ మైకులు కట్ చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా నిన్న రోజున తెలంగాణ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలను ప్రజలందరూ ఇక్కడ మరి లైవ్ ద్వారా వీక్షించిండ్రు. ఏ విధంగా బీఆర్ఎస్ వాళ్ళ గొంతు నొక్కుతూ ఉన్నారో స్వయంగా మరి గమనించిండ్రు. ఇక్కడ కేటీఆర్ మాట్లాడినా, అదేవిధంగా హరీష్ రావు మాట్లాడినా కూడా మరి మంత్రులందరూ కూడా మరి ఎదురుదాడికి పాల్పడడం, వాళ్ళు వేసిన క్వశ్చన్కు ఆన్సర్ చెప్పకపోవడం, మరోవైపు ఏదైతే తీర్మానం ప్రవేశపెడుతున్నామని చెప్పి మాట్లాడి మరి తీర్మానం కాపీ లేవని అడిగితే తీర్మానం కాదు చర్చ, మీ అభిప్రాయం తీసుకున్న తర్వాత మేము తీర్మానం పెడతాం, లేదంటే మాకు 5 నిమిషాలు సమయం ఇవ్వండి ఇప్పుడే తీర్మానం పెడతామని చెప్పి మరి ఇక్కడ ఏదైతే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడో ఆయనకు ఒకంత ఆవేశానికి గురయ్యి మరి అక్కడ తమ తప్పిదాన్ని, తమ లోటుపాట్లను తెలంగాణ ప్రజలందరూ
గమనిస్తున్నారని అసహనానికి గురైన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదేమైనా మొదటి రోజు మరి ఇక్కడ కేసీఆర్ ఎందుకు రాలేదని చెప్పి అడిగిన ప్రశ్నలకు కూడా మరి అక్కడ కేటీఆర్ మీలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళు చాలు, మాకు సమాధానం చెప్పండి అని చెప్పి మరి ఇక్కడ ధీటుగా ఎదుర్కొన్న అంశాన్ని కనుక చూసినట్లయితే మరి ఇక్కడ నిన్నటి రోజున ఏదైతే రెండో రోజైనా నిన్నటి రోజున మరి ఇక్కడ బీఆర్ఎస్దే పైచేయిగా మారిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదైతే మరి ఇక్కడ బీజేపీ ప్రభుత్వంతో సఖ్యత మెయింటైన్ చేస్తా ఉన్నా అని చెప్పి అదేవిధంగా పెద్దన్నగా మరి అభివర్ణించి గుజరాత్ మోడల్లో తెలంగాణను కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి మరి పదే ఎంపీ ఎన్నికల ముందు మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి అప్పటికే విమర్శలకు గురిగాగా ప్రస్తుతం ఆయనకు మరి ఇక్కడ తెలంగాణకు 0 బడ్జెట్ కేటాయించడంతో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మాటలన్నీ నీటి మూటలుగా మారినాయి. ఆయన చేసిన ప్రయత్నాలు వృధాగా మారినాయి. ఏది ఏమైనా తెలంగాణ గత 10 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో ఇప్పుడు వీళ్ళకు తాకత్తే తప్ప నొప్పి తెలియడం లేదని చెప్పి మరి కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు నిన్నటి రోజున మరి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చేసి నిన్నటి రోజున శాసనసభ కూడా ఏకగ్రీవంగా మరి తీర్మానాన్ని ఆమోదించింది. ఏదైతే బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ తీర్మానం చేసిందో ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే మరి శాసనసభ వాయిదా పడుతుంది కాబట్టి ఆ వాయిదా తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ పర్యటనకు రాబోతూ ఉన్నది. ముందుగా మరి మిడ్ మానేర్ను చూసిన తర్వాత కర్నాటకలో మిడ్ మానేర్ ప్రాజెక్టును చూసిన తర్వాత అక్కడి నుంచి ఎన్టీపీసీలో బస చేసి ఉదయం 10:30కు ఏదైతే మన ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వచ్చి అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును కూడా పరిశీలించి తిరిగి వెళ్ళిపోవడానికి దానికి సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేసింది. మేడిగడ్డ నుంచి మరి ఏదైతే మేడిగడ్డ మీద అసత్య ఆరోపణలు చేసిండ్రో చిన్న వరదకే కూలిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పిండ్రో ఈరోజు 10 లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ మరోవైపు గోదావరి నదిలో ఇప్పటి వరకు సరిపడా నీళ్లు రాలేదు కాబట్టి అనుబంధ రిజర్వాయర్లను ఇప్పటి వరకు నింపలేదు. మరి నేతృత్వంలో ఇప్పటికన్నా మన మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోసి అన్నారం సుందిల్లా దాని ద్వారా మరి ఇక్కడ ఎల్లంపల్లి ద్వారా మరి పైకి ఎత్తిపోసి మరి అనుబంధ రిజర్వాయర్లన్నీ నింపాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అదేవిధంగా వివిధ స్థాయిల కార్యకర్తలు మరి అక్కడికి వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే గుండు సున్నాపై సమరబేరి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై దద్దరిల్లిన అసెంబ్లీ మోదీ అంటే భయం ఎందుకు రేవంత్ కేటీఆర్ సూటి ప్రశ్న. కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి బతుకుదెరువు లేదా? సీఎం మంత్రులు ఢిల్లీలో ధర్నా చేయాలి, మేము మద్దతు ఇస్తాం. రాజకీయాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే బీఆర్ఎస్కు ముఖ్యం. లోక్సభలో బీఆర్ఎస్ లేకపోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం. తెలంగాణ వ్యతిరేకుల మెడలు వంచేది బీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ బీజేపీలపై నిప్పులు జరిగిన మాజీ మంత్రి కేటీఆర్ బడ్జెట్లో అన్యాయంపై తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ నిన్నటి రోజున మరి గుండు సున్నా ఏదైతే మనకు తెలంగాణకు బడ్జెట్ 0 నిధులు కేటాయించిందో దాని మీద నిన్నటి రోజున అధికార ప్రతిపక్షాలు కూడా ధ్వజమెత్తినాయి. మరోవైపు రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా మోడీ పేరెత్తకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిండు కేటీఆర్. మరి మోడీ అంటే అంత భయం ఎందుకు రేవంత్ రెడ్డి? మరి కేసీఆర్ అహంభావం వల్లే 10 సంవత్సరాల నుంచి నిధులు రాలేదు, మరి నేను తీసుకొస్తా చూడు అన్నట్టుగా నేనుంటే ఓనిస్తున్నా సీతమ్మని అన్నట్టు మరి ఈరోజు నువ్వే ఉన్నావు కదా, మరి ఏది నీ నిధులు? మూసి రివర్ ఫ్రంట్కు నిధులు అన్నావు, త్రిబులార్కు నిధులు అన్నావు, మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అన్నావు, వివిధ రహదారులకు నిధులు అన్నావు, రైల్వేలకు నిధులు అన్నావు, మరి ఏదైతే కాగజ్నగర్లో మరి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నావు, మరి గుజరాత్ మోడల్ లాగా అభివృద్ధి చేసుకుంటాం, మాకు నిధులు ఇవ్వాలన్నావు. నేను పెద్దన్నగా భావిస్తా, నేను ఆయన బడే బాయ్, నేను చోటే బాయ్ అన్నావు. మరి ఈరోజు ఏమైంది నీ సఖ్యత? ఎవి నిధులు ఎందుకు సాధించలేకపోయినావు అని చెప్పి మరి ప్రశ్నించిన అంశాన్ని నిన్నటి రోజున మనం గమనించవచ్చు. దానికి సంబంధించి అదేవిధంగా నిన్నటి రోజున క్యాబినెట్ దీక్ష చేయాలి. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి, మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, కేంద్రంతో కొట్లాడదాం, అందరం పోయి కూర్చుందాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మధ్య ఒక్కసారి కాదు, రుణమాఫీ అంటే హరీష్ రావు దీక్ష చేయాలంటాడు, నిరుద్యోగుల సమస్యలు అంటే నన్ను ఆమరణ నిరాహార దీక్ష చేయమంటాడు. అందుకే నేను అడుగుతున్నా, మొత్తం క్యాబినెట్ కూర్చోండి, సచ్చదాగా కూర్చొని మేము అండగా ఉంటామని చెప్పి నిన్న మాట్లాడిన అంశాన్ని కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలను ఒకసారి విన్నట్టయితే, శంకర్ గారు అధ్యక్ష, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను వారిని అభినందిస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు ఒక మంచి ప్రతిపాదన పెట్టిస్తాను. నేను కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నాను సార్. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు అన్నారు,
నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తుంది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, చచ్చదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి, ఎమ్మెల్యేలు అందరం వస్తాం. ఏదైతే మరి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావులు ఆమరణ దీక్ష చేయాలని చెప్పి మరి గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండో దాన్ని తిప్పికొడుతూ మరి ఆయనకు మరి ఆ తగిలే విధంగా మీరు కూడా బడ్జెట్లో 0 నిధులు వచ్చినాయి అన్నారు కదా, మరి మాకు చేసిన సూచననే మీకు చేస్తాను, మేమేం కొత్తగా లేదు. మీరు మీ మంత్రివర్గం అంతా జంతర్ మంతర్లో వెళ్ళి సచ్చదాకా ఆమరణ దీక్ష చేయండి, మీ చుట్టూ మేము కూర్చుంటాం, మీకు రక్షణ మేము కల్పిస్తాం, 1000 మందితోటి కాపలా కాస్తాం అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలకు అక్కడ రేవంత్ రెడ్డి ముఖం పాలిపోయిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరైతే ఒకరి మీదకి 1,000 చూపిస్తున్నామంటే 4,000 మన వైపు చూస్తాయనే భావన లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏమేమి మాట్లాడిండు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతిపక్షంలో ఏం మాట్లాడిండు, అధికార పక్షంలో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనే మాటలను తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణలోని సమస్యలను పరిష్కరించాల్సిన స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ మరి ఏదైతే దాటవేత ధోరణులతోటి ఎక్కడికక్కడ ఎవరిని వాళ్ళను అణచివేస్తూ, ఎదురుదాడి చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, మరి హేళన చేస్తూ మాట్లాడే మాటలకు సంబంధించి నిన్నటి రోజున కేటీఆర్ శుతిమెత్తగా మరి చేసిన విమర్శ మరి అక్కడ చాలా మరి బలంగా తాకినట్టుగా మంత్రులకు అదేవిధంగా ముఖ్యమంత్రి బలంగా తాకింది. వాళ్ళ ముఖాలు పేలిపోయిన అంశాన్ని కూడా నిన్నటి రోజున తెలంగాణ సమాజం అంతా కూడా మరి గమనించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. రేవంత్ మాటలు, కేటీఆర్ పంచులు. 15 ఏళ్ల ఉద్యమకారుడు, 10 ఏళ్ల పాటు సీఎం అయిన కేసీఆర్ సభకు రాకుండా వీళ్ళను పంపించి మాట్లాడిస్తున్నాడని చెప్పి నిన్నటి రోజున సభలో రేవంత్ రెడ్డి మాట్లాడితే, ఈ విధంగా ఆయన కేసీఆర్ గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు, సీఎం రేవంత్ స్థాయికి మేము చాలు, కేసీఆర్ అవసరం లేదు, ఆయనకు సమాధానం చెప్పే సత్తా మాకుందని చెప్పి మరి తిప్పికొట్టిన అంశాన్ని, అదేవిధంగా కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా అనుకున్న అంతకన్నా దారుణంగా ఉన్నది, ఆయన చదువు రాని వాళ్ళందరూ మంత్రులైందని చెప్పి ఉన్నత విద్యావంతుడైన కేటీఆర్ను రేవంత్ రెడ్డి మరి చదువు రాని వాళ్ళు మంత్రులైందని చెప్పి విమర్శలు చేస్తే ఇక్కడ దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉన్నాయి. మరి దాన్ని భావించవచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డి మరి గతంలో చెప్పిండు, కేటీఆర్ అంతా ఇంగ్లీష్ నేను మాట్లాడలేకపోవచ్చు కానీ నాకు రాజకీయంగా తెలివి ఉన్నదని చెప్పిన ఆయన ఈరోజు చదువు రాని వాళ్ళు అని చెప్పి మాట్లాడడం, మరి చదువు రేవంత్ రెడ్డికి రాదా లేకపోతే కేటీఆర్కు రాదా అన్నది తెలంగాణ సమాజం మొత్తానికి కూడా తెలిసిన అంశమే. మరి దానికి సంబంధించి మేనేజ్మెంట్ కోటా అంటే మరి మేము మేనేజ్మెంట్ కోటా అయితే మరి ఇది పేమెంట్ కోటానా, మరి పేమెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని కొనుక్కున్నావా అని, అదేవిధంగా నా తల్లిదండ్రులు తాతల మరి రాజకీయ వారసత్వంతో వచ్చినవాడిని కాదు, నేను స్వయం కృషితోటి ఎదిగినవాడిని అని చెప్పిన మాట కూడా రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. ఏదైతే మరి నువ్వు ఎవరిని అంటున్నావు, రాజీవ్ గాంధీని అంటున్నావా, రాహుల్ గాంధీని అంటున్నావా, తండ్రి తాతల పేర్లు చెప్పుకొని వచ్చింది మరి వాళ్ళే కదా, వాళ్ళని ఉద్దేశించే మాట్లాడుతున్నావా అని చెప్పి, అదేవిధంగా హరీష్ రావు గారు కూడా మరి తీవ్రంగా ఆయన మీద మరి విరుచుకుపడ్డ అంశంతో నిన్నటి రోజున మంత్రులందరూ కూడా తెల్లబైన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. 25,000తో మెగా డిఎస్సీ ప్రకటించాలి, లేదంటే నిరుద్యోగులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. 8 నెలలు గడిచాయి, 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? మందబలంతో మా గొంతు నొక్కుతారేమో కానీ ఆర్టీసీ కార్మికుల హృదయాలను గెలవలేరు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు ఫైర్ అని చెప్పి ఆర్టీసీకి సంబంధించిన ఏదైతే అంశం మీద, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశం మీద నిన్న వాయిదా తీర్మానం ఇస్తే దాన్ని మరి తిరస్కరించడాన్ని ఈయన మరి మీడియా పాయింట్ వద్ద వచ్చి మరి వాళ్ళ మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నిన్నటి రోజున కేటీఆర్ జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ కేసీఆర్ను ఆలింగనం చేసుకున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇక నేతన్నకు నా వంతుగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకుంటా, బర్త్డే సందర్భంగా కేటీఆర్ మానవీయ నిర్ణయం, కుటుంబ సభ్యులతో స్టేట్ హోంలో జన్మదిన వేడుకలు, 100 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేత. రాష్ట్రంలో ఈ 7 నెలల కాలంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను తన వంతుగా ఆదుకుంటా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఏటా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ద్వారా స్ఫూర్తిని పంచుతున్న ఆయన ఈసారి నిరుపేద కుటుంబాల పిల్లలకు చేయూతనందించారు. బుధవారం కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను తన సతీమణి శైలిమా కుమారుడు ఇమాన్స్ కూతురు అలేఖ్యలతో కలిసి హైదరాబాద్ స్టేట్ హోంలో విద్యార్థుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ 100 మంది విద్యార్థులకు కేటీఆర్ మరి ల్యాప్టాప్లను అందజేసిండు గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా. అదేవిధంగా నేతన్నలు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో
వాళ్ళ కుటుంబాలకు మరి ఖచ్చితంగా చేయూత అందిస్తా, నేను అండదండగా ఉంటా అని చెప్పి కూడా నిన్న రోజున ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నేడు సిరిసిల్ల బంద్, ఈ నెల 27న అసెంబ్లీ ముట్టడికి నేతన్నల పిలుపు, 3 రోజులుగా పట్టణంలో నిరాహార దీక్షలు. చేనేత రంగ సంక్షోభ నివారణకు కాంగ్రెస్ సర్కార్ దృష్టి సారించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం సిరిసిల్ల బంద్కు పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక జేఏసీ పిలుపునిచ్చింది. 3 రోజులుగా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. జేఏసీ పోరాటానికి బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిఐటి వంటి సంఘాలు మద్దతు ప్రకటించినాయని చెప్పి ఈరోజు సిరిసిల్లను బంద్ చేపట్టబోతా ఉన్నారు. ఒకవైపు వాళ్లకు మరి ఆర్డర్ లేక, మరోవైపు విద్యుత్ ఛార్జీలను మరి విపరీతంగా పెంచేసి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా రావాల్సిన ఆర్డర్లను మొత్తం బంద్ చేసిండ్రు. అదేవిధంగా సబ్సిడీలను ఆపేయడం మూలంగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఏదైతే సాంచాలు మొత్తం ఆగిపోయిన పరిస్థితి సిరిసిల్లలో, మళ్ళీ సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది. మళ్ళీ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇక్కడ నిన్నటి రోజున కూడా మరో నేత ఆత్మహత్య, 7 నెలలుగా ఉపాధి లేక బలవన్మరణం. జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం అని చెప్పి సిరిసిల్ల పక్కనే ఉన్న జగిత్యాల జిల్లాలో కూడా మరో నేతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా మరి సాంచాలను స్క్రాప్లకు వేస్తున్న దృశ్యాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సాంచాలను మరి నడవక, మరి ఏదైతే విద్యుత్ బిల్లులు, మరి అదేవిధంగా ఆర్డర్లు రాక, ప్రభుత్వం నుంచి చేయూత కరువై ఈరోజు సిరిసిల్లకు సంబంధించి మరి అది ఉరిసిల్లగా మారింది. నేతన్నలందరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దాంతో 3 రోజులుగా అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈరోజు బంద్ కూడా పిలుపునిచ్చిండ్రు. అదేవిధంగా 27వ తేదీ, మరి 27వ తేదీన అసెంబ్లీ ముట్టడి కూడా పిలుపునిచ్చిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చుగా. మేడిగడ్డకు బీఆర్ఎస్ నేడు రేపు ప్రాజెక్టుల పరిశీలన, తరలి వెళ్లనున్న ప్రజాప్రతినిధులు. గోదావరిలో నీటి ప్రవాహం ఉన్న రైతులకు సాగునీరుని అందివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు, సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ పాట పట్టనున్నది. గురు శుక్రవారాల్లో కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బరాజును పరిశీలించనున్నది. గురువారం శాసనసభలో బడ్జెట్ ప్రసంగం ముగిశాక అక్కడి నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డకు బయలుదేరతారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం కరీంనగర్లోని ఎల్ఎండిని పరిశీలించి రామగుండంలో బస చేసి శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శిస్తుంది. అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్ళి బరాజును పరిశీలించి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది మరి బృందం అని చెప్పి, ఇది మొత్తం కూడా మరి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి జలకళతోటి నిండి ఉన్నది. ఇదేదైతే ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు మరి ఇక్కడ ప్రాణహిత నుంచి మరి వరద పోటెత్తింది. దాంతో ఇక్కడ మేడిగడ్డలో జలకళ నిండుకున్నది, కానీ అన్నారంలో ఇప్పటి వరకు నీళ్లు లేని పరిస్థితి. అదేవిధంగా సుందిల బ్యారేజీలో నీళ్ళు లేని పరిస్థితి. ఎల్లంపల్లికి కొంతవరకు వరద వచ్చింది, అయినప్పటికీ కూడా మరి ఎల్లంపల్లి గేట్లు మూసి ఉండడంతో ఆ దిగువకు నీళ్లు రావడం లేదు. దాంతో మరి ఎల్లంపల్లి కూడా ఇంకా పూర్తిగా నిండుకోలేదు. మరి ఎల్లంపల్లి పూర్తిగా నిండితేనే బయటికి పంపింగ్ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు మరి వర్షాలు మళ్ళీ ఆలస్యం అయితే ఏదైతే ప్రాణహిత నుంచి వస్తున్నాయో దాన్ని ఒడిచిపట్టుకొని మరి అనుబంధ రిజర్వాయర్లన్నీ నింపాలని చెప్పినా కూడా మేడిగడ్డ ఇక్కడ జలకళతో ఉన్నా కూడా దీన్ని మరి పంప్ హౌస్ ద్వారా నీటిని పైకెత్తిపోయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. రబీలో మరి రైతుల పొలాలన్నిటిని కూడా ఎండబెట్టిన ప్రభుత్వం ఈరోజు ఖరీఫ్లో మనం వచ్చిన నీటిని ఒడిచిపట్టుకొని మరి నీటిని నిల్వ చేయడానికి ఇంకా ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ మీద విషం కక్కడానికి, మేడిగడ్డ ప్రాజెక్టు మీద విషం కక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీని అందరినీ కూడా మరి ప్రజలందరికీ తేటతెల్లం చేయడానికి, నీళ్లున్నా కూడా కరువును సృష్టిస్తున్న అంశాన్ని కూడా ప్రజలకు వివరించడానికి ఈరోజు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల బృందం రాబోతా ఉన్నదని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, తెలంగాణ దినపత్రిక ముందుగా గమనించినట్టయితే, ఢిల్లీలో ఆమరణ దీక్ష కూర్చోండి, మేమంతా మద్దతుగా కూర్చుంటాం, సీఎం రేవంత్ను సవాల్ చేసిన కేటీఆర్. బీఆర్ఎస్ లేకపోవడం వల్లే లోక్సభలో తెలంగాణ పదం నిషేధం. 8 అంటే గుండు 0 అని చెప్పి మరి 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. 8 + 8 16 అవుతాయి. 16 ఎంపీలతో ఉన్న మరి టీడీపీ అక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు కేవలం రాజధాని కోసమే తీసుకెళ్తే, మనకు ఉన్న 16 మంది జాతీయ స్థాయి పార్టీల ఎంపీలు ₹1 కూడా తీసుకురావడంలో మరి విఫలమైనరు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా మరి ప్రతిపక్షం నిలదీసింది. ఇటు బీజేపీని, అదేవిధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ కూడా ఎండగట్టిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మరోవైపు మీరు మరి మమ్మల్ని దీక్షలు చేయమంటా ఉన్నారు కదా, ఈరోజు 0 బడ్జెట్ వచ్చింది, మరి మీరందరూ కూడా సత్యదాకా దీక్ష చేయండి, మీకు అండగా ఉంటామని చెప్పి, అదేవిధంగా నేనుంటే ఓనెత్తునా అని ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిండో, నువ్వే ఉన్నావు ఇప్పుడు ఏనంగా పోతానేయో మరి గమనించు అని చెప్పి కూడా ఆయనకు చురుకలంటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఊసరవెల్లి సైతం భయపడుతోంది.
నిరుద్యోగులపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పుడు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రశ్నిస్తే పారిపోయారని చెప్పి నిరుద్యోగులకు సంబంధించి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, 1:100 గ్రూప్ 1లో పిలుస్తున్నారు, గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుతున్నారు, మెగా డిఎస్సీ వేస్తా అన్నారు. వీటన్నిటి మీద కూడా మరి వాయిదా తీర్మానం అడిగితే మరి చర్చించడానికి భయపడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి, పారిపోతున్నది అని చెప్పి నిన్నటి రోజున హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. ఏదైతే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మరి ఆయన మాట్లాడిన మాటలను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద కూడా ప్రశ్నిస్తే ఎదురుదాడే తప్ప దానికి సమాధానం లేదు. మరి వాళ్ళను ఎప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారనే దానికి మరి సరైన సమాధానం ఇవ్వలేదు. యూనియన్లను పునరుద్ధరిస్తా అన్నారు, ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానికి కూడా మరి సమాధానాన్ని దాటవేసిరు అని చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక రైతు బంధుకు డబ్బులు లేవట, కొడంగల్కు 5,000 కోట్లట, ఆదిలాబాద్కు 3,000 కోట్లు ఇవ్వలే, 70 రోజుల్లో కొడంగల్కు ఆదిలాబాద్కు 3 కోట్లు ఇవ్వలే, 70 రోజుల్లోనే కొడంగల్కు 3,600 కోట్లు, కేంద్రం ఇచ్చిన 3,500 కోట్లు రాత్రికి రాత్రే పంచుకున్నారు. మూసిని అడ్డు పెట్టుకొని 1,50,000 కోట్లు ఏటీఎంలో వేసుకోవాలనుకుంటున్నారు అంటున్న అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. ఏదైతే రైతు బంధుకు సంబంధించి మరి ఇప్పటి వరకు రైతులకు ఖాతాలో మరి డబ్బులు వేయలేదు, పెట్టుబడి సాయం, కానీ కొడంగల్కు మాత్రం 5,000 కోట్లను తరలించకపోయిండు ముఖ్యమంత్రి. మరి ఇక్కడ ముఖ్యమంత్రి అంటే అన్ని ప్రాంతాలను సమపాలలో అభివృద్ధి చేయాలి, మరి ఒక కొడంగల్కే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏదైతే కేంద్రానికి సంబంధించి అమృత నిధులు ఏవైతే వచ్చినాయో 3,500 కోట్లు అవి రాత్రే వంచుకున్నారు. ఆదిలాబాద్కు మరి 3 కోట్లు కూడా ఇవ్వలేదు, 3,600 కోట్లు ఇప్పటికే కొడంగల్కి ఏ రకంగా పెట్టిరని చెప్పి ఆయన మరి తీవ్రంగా ఎదురుదాడికి దిగిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఆర్టీసీకి 2,000 కోట్లు ఇచ్చాం, ప్రతి నెల 300 కోట్లు ఇస్తున్నాం. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రకటన. ఆర్టీసీ బకాయిలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బుధవారం నాడు చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. హరీష్ రావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ పరిధిలోకి తెస్తామన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్మెంటే ప్రకటిస్తారని, కార్మికుల యూనియన్ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారని ఆయన ప్రశ్నించిన అంశానికి మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ మరి తీవ్ర స్థాయిలో ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి మరి ప్రత్యారోపణలు చేసిన అంశాన్ని మనం గమనించవచ్చు. గతంలో మరి ఆర్టీసీ కార్మికులు 50 రోజులు ఇక్కడ సమ్మె చేస్తే మీరు పట్టించుకోలేదని, అదేవిధంగా యూనియన్లు మీరే రద్దు చేసిరని, మీకు ప్రశ్నలు అడిగే అర్హత లేదని చెప్పి కూడా ఆయన నానా మాటలు మాట్లాడిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే తెలంగాణపై వివక్ష, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ తీవ్రంగా వాగ్వివాదాల మధ్య మరి ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. మీది మేనేజ్మెంట్ కోటా అని చెప్పి ఇక్కడ కేటీఆర్ విమర్శిస్తే కేటీఆర్ మరి ధీటుగా సమాధానం చెప్పిండు, నీది పేమెంట్ కోటా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి మరి ఏదైతే మరి లేపి మరి తన్నించుకున్నాడు అనే విధంగా మరి ఏదేదైతే మాట్లాడిండో అవన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి పంచుల రూపంలో రేవంత్ రెడ్డికే మరి తాకినాయి. దాంతోపాటు మంత్రులు కూడా ఇబ్బంది పడ్డ అంశం జరిగింది నిన్నటి రోజున. మరి ఏదైతే అసెంబ్లీలో కేసీఆర్ ఇంకా అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే రణరంగం జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ల వాగ్దాటికి ఇక్కడ మంత్రులందరూ కూడా విలవిలలాడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక రాష్ట్ర బడ్జెట్ 2,90,00,000 కోట్లు 2024-25 బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క, మండలిలో శ్రీధర్ బాబు వాస్తవిక కోణంతో పాటు ఆదాయం పెరుగుదల దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన అని చెప్పి మరి ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ ఈసారి 2,90,00,000 కోట్లను ప్రవేశపెడతారు. ఇక్కడ మండలిలో శ్రీధర్ బాబు అదేవిధంగా అసెంబ్లీలో బట్టి విక్రమార్క ప్రవేశపెడతారని చెప్పి దీనికి సంబంధించిన ముసాయిదాకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఇక తెలంగాణ రైల్వే కేటాయింపులు 5,336 కోట్లు, త్వరలోనే చెర్లపల్లి టర్మినల్ నిర్మిస్తాం, 100% రైల్వే లైన్లు ఎలక్ట్రిఫైడ్ అయ్యాయి. ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏదైతే మరి తెలంగాణకు ₹1 కూడా కేటాయించలేదని చెప్పిన నేపథ్యంలో రైల్వే నుంచి 5,336 కోట్లు మరి ఇక్కడ కేటాయించినామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి యథావిధిగా రొటీన్లో వచ్చే మరి నిధులే, ఎందుకంటే తెలంగాణకంటూ సెపరేట్ ఏం లేదు, మరి మిగతా రాష్ట్రాలకు అనుసంధానం చేయాల్సింది కాబట్టి రైల్వే అంటే అది దేశవ్యాప్తంగా ఒక యూనిట్గా తీసుకోవాల్సిన అంశం. స్పెషల్గా మనకు కొత్త టర్మినల్లో లేదంటే కోచ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేస్తే అది తెలంగాణకి ఇచ్చినట్టు అవుతుంది, కానీ మరి ఉన్న లైన్ల పునరుద్ధరణ కోసం చేసే పనులు ఏవైనా కూడా అది దేశవ్యాప్తంగా యూనిట్గా చేసుకున్నాయి. దీని ద్వారా తెలంగాణకు ప్రత్యేకంగా ఉనగూరే ప్రయోజనం ఏం లేదని చెప్పి కూడా ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అంశాన్ని
మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక వానాకాలం చదువులు, కురుస్తున్న తరగతి గది గోడలు తడవకుండా గొడుగులు పట్టి పాఠాలు వింటున్న విద్యార్థులు. ఇది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువులు నీరుగారుతున్న తీరు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 55 మంది విద్యార్థులు చదువుతున్నారు. 5 తరగతులకు 3 గదులు ఉన్నాయి. 3 2 గదులు పైకప్పు పగుళ్ళు తేలి వర్షానికి కురుస్తున్నాయి. మరో 2 తరగతుల విద్యార్థులు వరండాలో డైనింగ్ హాల్లో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నట్టుకొస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో 12 ఏళ్ల క్రితం నిర్మించిన తరగతి గదుల స్లాబులో పైకప్పు పగుళ్ళు తేలి కురుస్తుంది. గోడలకు పగుళ్ళు ఏర్పడి తరగతి గదుల్లోకి నీరు చేరుతూ ఉన్నది. ఇది ఈరోజు ప్రభుత్వ విద్యాలయాల దుస్థితికి సంబంధించి ఇక్కడ అద్దం పడుతూ ఉన్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఏదైతే స్లాబ్ల కింద గొడుగులు పట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. మరి మొన్నటికి మొన్న విద్యార్థులకు ఏదైతే స్కూళ్ళు తెరిచే ముందు మరి పాఠశాలలన్నింటినీ కూడా మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పి ఏదైతే మనబడి మరి కార్యక్రమంలో భాగంగా మరి గతంలో ఏదైతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించిందో ఆ పనులను పూర్తి చేయాలంటే ఆ పనులన్నీ కూడా ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. పెండింగ్ పనులను పూర్తి చేసిన తర్వాత మరి స్కూళ్ళ పునరుద్ధరణ ముందే పెండింగ్ పనులను పూర్తి చేయాల్సిన ప్రభుత్వం మరి ఎక్కడ నిధులు అక్కడికి ఆపేయడంతో పనులన్నీ కూడా మరి మధ్యలోనే నిలిచిపోయి ఈ రకంగా మరి విద్యార్థులు మరి తరగతి గదుల్లో కూడా గొడుగులు పట్టుకొని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. నేపాల్లో కూలిన విమానం 18 మంది మృతి, పైలట్ గాయాలు. కాఠ్మండు టీఐఏలో టేకాఫ్ అవుతుండగా ఘటన. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. టేబుల్ టాప్ రన్వేపై ప్రమాదానికి కారణమా అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే శిక్షణ విమానం ఉన్నదో మరి ఇక్కడ ఆ పైలట్ దానికి సంబంధించిన సిబ్బంది మరి ప్రయాణికులు అంటే మరి ఎవరైతే బయటి ప్రయాణికులు కాకుండా వాళ్ళ సిబ్బంది మాత్రమే ప్రయాణం చేస్తున్న విమానం 18 మందితోటి ప్రయాణం చేస్తూ ఉంటే పైలట్ మినహా మిగతా వాళ్ళందరూ మరి విమానం కూలిన దుర్ఘటనలో చనిపోయిన పరిస్థితి. మరి పైలట్ కూడా తీవ్ర గాయాలతోటి మరి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే తీరని అన్యాయం, కేంద్ర బడ్జెట్లో విభజన హామీల ఊసే లేదు అని చెప్పి మరి ఏదైతే విభజనకు సంబంధించి 2 రాష్ట్రాలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లు మరి విభజన హామీలు ఆ 2 రాష్ట్రాలకు సంబంధించి పొందుపరిస్తే మరి ఒక్క రాష్ట్రానికి మాత్రమే విభజన హామీలను అమలు చేసి తెలంగాణ మీద ఈ రకంగా వివక్ష అంటే 4 ఎంపీలను మేము 8 చేసి ఇచ్చినందుకే తెలంగాణ మీద వివక్షణ అని చెప్పి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి రేవంత్ రెడ్డి చేసే ఏదైతే మరి సఖ్యత మరి బడేబాయి చోటాబాయిల అన్నదమ్ముల అనుబంధం ఏమైందని కూడా మరి నిన్నటి రోజున విపక్షాలు ప్రశ్నించిన అంశాన్ని మనం గమనించవచ్చు. విపక్ష రాష్ట్రాలపై వివక్ష, భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై దాడి, కేంద్ర బడ్జెట్పై ఇండియా కూటమి ఆగ్రహం, పార్లమెంట్ నుంచి వాకౌట్, ప్రాంగణంలో ఎంపీల నిరసన. పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. మాతాజీ మాటలు నేర్పరి, బీజేపీని తిరస్కరించిన రాష్ట్రాలకు బడ్జెట్లో మొండిచేయి, ఆ 2 రాష్ట్రాలకే విందు అంటున్న ఖర్గే. రాష్ట్రం పేరు చెప్పకపోతే నిధులు రావా, వ్యయ ప్రకటన చదివితే వాస్తవాలు తెలుస్తాయంటున్న నిర్మలా సీతారామన్. 27న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్న కాంగ్రెస్ సీఎంలు అని చెప్పి మరి ఇక్కడ బీజేపీకి ఏదైతే మొన్నటి రోజున మరి బీజేపీ పాలిత రాష్ట్రాలు కాని వాటికి మరి అక్కడ విపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకు ఇక్కడ నిధులను మరి కేటాయించలేదు. కేవలం బీహార్ను ఆంధ్రప్రదేశ్ మీద పెట్టిన దృష్టి మరి మిగతా రాష్ట్రాల మీద లేదు. మరి విపక్ష రాష్ట్రాల మీద ఈ రకమైన వివక్ష ఎందుకని చెప్పి నిన్న రోజున ఇండియా కూటమి నేతలందరూ కూడా మరి పార్లమెంటు ఎదుట మరి నిరసన తెలియజేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. గుంపులో గోవిందయ్యలాగా మనకున్న 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కూడా వీళ్ళ వెంట చేరారు. ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ అంశాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. మరి 8 మంది ఎంపీలు ప్రత్యేకంగా తెలంగాణకు నిధులు రాకపోవడాన్ని మరి అక్కడ ఏదైతే అందరి దృష్టికి తీసుకురావడంలో విఫలమైనరు. అక్కడ కాంగ్రెస్ అదేవిధంగా ఇండియా కూటమి ఏదైతే ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నదో గుంపులో గోవిందయ్యలాగా వెళ్ళి వెనుక నిలబడ్డరు. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎంపీలు మరి కేంద్ర ప్రభుత్వం మీద పంజాబ్కు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటినరు, ఆ రకంగా ఇక్కడ తెలంగాణ ఎంపీలు చాటలేకపోయినారు. బీజేపీ ఎంపీలు అయితే మాట్లాడే పరిస్థితే లేదు. కాంగ్రెస్ ఎంపీలు కూడా మరి ఇక్కడ దీని మీద గొంతెత్తకపోవడాన్ని మరి తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్రంగా పరిగణిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నేడే అసెంబ్లీలో బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న బట్టి 2.8 లక్షల నుంచి 2.9 లక్షల కోట్ల మేర భారీ పద్దు. ఓటాన్ అకౌంటు బడ్జెట్ కంటే కాస్త పెరుగుదల. వ్యవసాయ రంగానికి అధిక నిధుల కేటాయింపు మండలిలో ప్రవేశపెట్టనున్న శ్రీధర్బాబు. ఉదయం 9 గంటలకు కేబినెట్ భేటీ, బడ్జెట్కు ఆమోద ముద్ర అని చెప్పి మరి ఈరోజు 2,90,000 కోట్ల భారీ పద్దును బడ్జెట్ను ఇక్కడ ప్రవేశపెట్టబోతా ఉన్నారు అని చెప్పి దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఈ అసెంబ్లీకి కేసీఆర్
ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలిసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత వెల్లడించిన పార్టీ వర్గాలు అని చెప్పి ఇక్కడ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారిగా మరి ఇక్కడ అసెంబ్లీకి రాబోతా ఉన్నాడు. ఇప్పటికే మరి ఇద్దరు నేతలు ఇటు కేసీఆర్ అదేవిధంగా ఇది కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావులతోటే మరి అక్కడ అసెంబ్లీలో మంత్రులు ముఖ్యమంత్రి తట్టుకోలేకపోతున్నారు. మరి ఇక కేసీఆర్ అడుగు పెడితే మరి దబిడి దిబిడే అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా మళ్ళీ మైకులు కట్ చేయడం తప్ప మరి వీళ్ళతోటి మాట్లాడించే మరి అవకాశమే లేదు. ఏదైతే అసెంబ్లీలో మరి కేసీఆర్ వాగ్దాటిని కానీ అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావుల వాగ్దాటిని తట్టుకొని వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్పి నిన్నటి రోజు జరిగిన బడ్జెట్ సమావేశాలను బట్టి మనకు అర్థమవుతున్నది. నిన్నటి రోజునే పదే పదే హరీష్ రావులకు సంబంధించి కేటీఆర్కి సంబంధించి మైకులు కట్ చేసిండు. ఏదైతే తాము మరి కోరుకున్న అంశాలనే ప్రస్తావించాలని చెప్పి మరి పూర్తి స్థాయిలో చర్చకు అవకాశం ఇవ్వని విషయాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. డొనాల్డ్ ట్రంప్పై కమల పైచేయి, ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం వెల్లడిస్తున్న ప్రీపోల్ సర్వేలు అని చెప్పి జో బైడెన్ ఏదైతే అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నాడో డెమోక్రాట్ అభ్యర్థిగా మరి జో బైడెన్ల మధ్య ట్రంప్ దూసుకుపోతున్నాడని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ట్రంప్పై మరి హత్యాయత్నం జరగడంతో టాప్లో దూసుకుపోతా ఉన్నాడు. ఇక ట్రంప్ విజయం మరి తప్పకపోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో డెమోక్రాట్ల ఒత్తిడి మేరకు జో బైడెన్ అక్కడి నుంచి మరి తప్పుకున్నాడు. దాంతో మళ్ళీ కమలా హారిస్ ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్నారో మరి ఉపాధ్యక్షురాలు ఆమె ఇప్పుడు అభ్యర్థిగా మారబోతా ఉన్నది. దాంతో మరి ఇక్కడ కమలా హారిస్ వైపు తెలంగాణ ఏదైతే అమెరికా ప్రజలందరూ కూడా మరి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి సర్వేలు కూడా కమలా హారిస్దే పైచేయి అన్నట్టుగా మరి ఒక్కసారిగా ఇక్కడ ఫలితాలు మారబోతున్నాయని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించిన ప్రధాన దినపత్రికలన్నీ కూడా అదే మాట చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణకు ఎంతో చేశాం, ఇంకా చేస్తాం. అమరావతికి నిధులిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి? కొత్తగా సీఎం అయ్యారు, సంయమనంతో ఉండండి. కేసీఆర్ బాటలోనే రేవంత్ ముందుకెళ్తున్నారు. పదవి కోసం పార్టీ మారే వ్యక్తిని కాదు, హామీలు నెరవేర్చని రేవంత్ రాజీనామా చేయాలి అంటున్న మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ అని చెప్పి తెలంగాణకు ఎంతో చేసినాం, ఇంకా చేస్తామంటాడు. మరి ఏం చేస్తాడో అనేది, ఎంత చేసిండు అనేది మరి ఇక్కడ ప్రధానంగా చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే తెలంగాణ నుంచి ఎంపీగా అదేవిధంగా క్యాబినెట్లో బెర్త్ సాధించడం, మరి తెలంగాణకు నిధులు సాధించడంలో మాత్రం విఫలమైన కిషన్ రెడ్డి మరి ఇంకా చేస్తామంటాడు, ఎంతో చేసినామంటాడు. అసలు ఏం చేసిండో చెప్పాలి, ఏం చేస్తాడో కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి మీద ఉన్నది. ఇటు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండు, తెలంగాణ ప్రజల తరపున దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు లేకపోవడానికి మరి ఆయనే ప్రధాన కారణం. ఆయనే మరి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాలి, అవసరమైతే రాజీనామా కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తుంగభద్రకు మళ్ళీ పెరిగిన వరద, 91,222 క్యూసెక్ల ఇన్ఫ్లో, లోతాడు ప్రాంతాల అప్రమత్తం. ఆల్మట్టికి 2 లక్షలు, జూలాలకు 1,80,000 క్యూసెక్ల వరద. భద్రాచలంలో తగిన నీటి మట్టం. పలు జిల్లాల్లో ముసురువానలు, ప్రాణహిత బ్యాక్ వాటర్తో ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో పంట మునుక అని చెప్పి మరి నదులన్నీ పొంగి పొరులుతూ ఉన్నాయి. కానీ ఇంకా గోదావరికి మాత్రం వరద ప్రారంభం కాలేదు. ఎల్లంపల్లి ఇంకా నిండుకోలేదు. మరి సుందిల్లా పూర్తిగా ఎండిపోయి ఉన్నది. అన్నారంలో మరి నీళ్లు కనబడే ఊసే లేకుండా ఉన్నది. మరి మేడిగడ్డ మాత్రం ఏదైతే ప్రాణహిత నది మరి ప్రాణహిత నది ద్వారా వస్తున్న వరద ప్రవాహంతో మరి నిండుకుండలా అక్కడ నిలబడి ఉన్నది. అదేవిధంగా ప్రాణహితకు సంబంధించి బ్యాక్ వాటర్ తోటి ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో పంటలు కూడా మునుగుతున్న పరిస్థితి. ప్రాణహిత ఉగ్రరూపం దాలిస్తే గోదావరిలో మాత్రం ఇంకా నీటి ప్రవాహం ప్రారంభంగానే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం అని చెప్పి మరి పూర్తి స్థాయిలో ఈరోజు అంతా కూడా తెలంగాణకు జరిగిన అన్యాయం మీదనే, అదేవిధంగా నిన్న జరిగిన ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో మరి వాడి వేడి చర్చలపైనే ప్రధానంగా ప్రచురించినాయి. జలకళ దిశగా రిజర్వాయర్లు, శ్రీశైలంలో 1,63,000 క్యూసెక్లు, శ్రీరామ్ సాగర్లోకి 24,000, తుంగభద్ర నుంచి మొదలైన నీటి విడుదల అని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి విస్తారంగా కురిసిన వర్షాలకు సంబంధించిన ప్రధాన వార్తను ప్రచురించింది. మేడిగడ్డకు బారాస బృందం అని ఈరోజు మరి ఏదైతే బారాస బృందం ఇక్కడికి రాబోతా ఉన్నదో దానికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. రాష్ట్రంపై ఇంత కక్ష, విభజన హామీలను విస్మరించిన మోదీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని కాలరాస్తుంది. ప్రధానిని 3 సార్లు కలిసిన ఫలితం లేదు. రాష్ట్రంపై కేంద్రం వైఖరి ప్రజలకు తెలియజేయాలనే శాసనసభలో తీర్మానం అని చెప్పి మరి ఇక్కడ
కేంద్ర ప్రభుత్వం అంతులేని వివక్ష ప్రదర్శిస్తోందని, కక్షపూరితంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విభజన హామీల అమల్లో నిర్లక్ష్యం వహించిందని, రాష్ట్ర హక్కులకు భంగం కలిగించిందని, నిధుల కేటాయింపులో వివిధ అనుమతులు ఇవ్వడంలో తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం అనే అంశంపై శాసనసభలో జరిగిన చర్చలు, ఆ తర్వాత తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో సీఎం మాట్లాడిందని చెప్పి మేము తాను 3 సార్లు మరి ఇక్కడ మన ప్రధానమంత్రిని కలిసిన అయినా కూడా మరి ఇక్కడ వివక్షనే చూపించిండు అని చెప్పిండు. మరి నువ్వే కదా గతంలో ఏదైతే 10 సంవత్సరాల నుంచి మరి టీఆర్ఎస్ అదే గగ్గోలు పెడతా ఉన్నది, ఇక్కడ వివక్ష వహిస్తూ ఉన్నది తెలంగాణ మీద అంటే అది కేవలం కేసీఆర్ వైఫల్యమే అన్నారు. ఈరోజు మరి నీ వైఫల్యమే అని ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ఒక ప్రధాన అంశాన్ని కనుక గమనించినట్టయితే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు ప్రకటించిన సీఎం అని చెప్పి, నీతి ఆయోగ్ అంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ప్రధానమంత్రి మరి నీతి ఆయోగ్ సంస్థ మరి ప్రధానమంత్రితోటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి సమావేశం నిర్వహిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులకు సంబంధించిన అంశాల మీద మరి చర్చించే ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని మరి బహిష్కరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించిండు. ఇదే నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి గతంలో కేసీఆర్ బహిష్కరించినప్పుడు మరి తీవ్రంగా తప్పుపట్టిండు ఇక్కడ రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించినట్టయితే మరి నిన్నటి రోజున సభలో మాట్లాడిండు నీతి ఆయోగ్ సంబంధించి మరి తాను బహిష్కరిస్తున్నట్టు ఈ అంశాన్ని ఒకసారి చూసినట్టయితే, ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష. అందుకే మీ ద్వారా సభ్యుల అనుమతి ద్వారా 27 తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 27 తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు, తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణ సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని ఇక్కడ నిన్నటి రోజున మాట్లాడిన నీతి ఆయోగ్ మరి ఏదైతే ప్రధానమంత్రి చైర్మన్గా ఉన్న సమావేశాన్ని ఇక్కడ తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని బట్టి మరి ఖచ్చితంగా దాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పి నిండు శాసనసభలో మరి ఇక్కడ ప్రకటించిండు. అంటే మేము చేస్తే సంసారం ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఏ రకంగా మాట్లాడిండో రేవంత్ రెడ్డి. గతంలో నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించిన సమయంలో ఏదైతే ఆగస్టు 6వ తేదీ 2022లో నీతి ఆయోగ్ సమావేశానికి సంబంధించి రేవంత్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడిండో ఒకసారి గమనించినట్టయితే, సమావేశానికి హాజరు అవ్వడం ద్వారా ముఖాముఖి నరేంద్ర మోడీ గారిని నిలదీయడానికి బంగారం లాంటి అవకాశం మీకు వచ్చింది. రాష్ట్రానికి 7.5-8 సంవత్సరాల నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదో నరేంద్ర మోడీ గారిని నిలదీయండి. మీరు ఆ సమావేశాన్ని బహిష్కరించడం అంటే నరేంద్ర మోడీ గారికి మీరు లొంగిపోవడమే. మీరు నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి వంగిపోతారా, లేకపోతే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడం ద్వారా రేపటి సమావేశానికి హాజరయ్యి తెలంగాణ ప్రజలు వంగరు సందర్భం వచ్చినప్పుడు నిలబడి కొట్లాడతారని నిరూపించుకుంటారా? దీని మీదనే ఆధారపడి ఉంది. రేవంత్ రెడ్డి మాటలను కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏదైతే బహిష్కరిస్తా అన్నాడో మరి అక్కడ నువ్వు ఒకవేళ బహిష్కరించినట్టయితే మోడీకి లొంగిపోయినట్టే అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు పాపం. అంటే ఈరోజు ఆయన బహిష్కరిస్తున్నాడంటే మరి మోడీకి లొంగిపోయినట్టే. ఆయన చెప్పిన మాటల ప్రకారమే మనం చూసుకున్నట్లయితే ఈయన మోడీకి లొంగిపోయినట్టే. ఎందుకంటే మోడీని నిలదీసే అవకాశం ఇక్కడ నీతి ఆయోగ్ కార్యక్రమం ద్వారా ఉంటుందని ఆయననే చెప్పిండు. మరి ఆ బంగారం లాంటి అవకాశాన్ని ఈరోజు మరి రేవంత్ రెడ్డి ఎందుకు వదులుకుంటున్నాడో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రోజు అధికార పక్షం మరి చేస్తే దానికి నువ్వు సూచన చేసినావు, నువ్వు చేసిన సూచననే నువ్వెందుకు పాటిస్తలేవు అనే విషయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అంటే మోడీని ఎదుర్కొనే ధైర్యం లేదా, లేదంటే ఓటుకు నోటు కేసులో నీ జుట్టు మొత్తం మోడీ చేతిలో ఉన్నదని చెప్పి ఆయనను ఎదుర్కొనే ధైర్యం లేక, ఆయనను ఎదిరించే దమ్ము లేక మరి ఇక్కడి నుంచి తప్పించుకుపోవడానికి పారిపోవడానికి ఈరోజు బహిష్కరణ కార్యక్రమం చేసినవా అనే విషయాన్ని ఇక్కడ ప్రజలకు నువ్వు మరి ఖచ్చితంగా చెప్పాల్సిన
అవసరం ఉన్నది. నువ్వే చెప్పినావు ఏదైతే నీతి ఆయోగ్ కార్యక్రమం అంటే ప్రధానమంత్రిని నిలదీయడానికి మనకెందుకు నిధులు ఇవ్వలేదో మరి ఆయనను నేరుగా ప్రశ్నించడానికి వచ్చే అవకాశం, ఈ సదావకాశాన్ని మరి వదులుకోవద్దు అని చెప్పి నువ్వు సూచన చేసినావు. నువ్వు చేసిన సూచనతోటే ఈరోజు అదే నీకు వచ్చింది. ఈరోజు నీకు నిధులు సున్నా కేటాయించిండు. నువ్వు ఇప్పుడు 2 రకాల ప్రశ్నించవచ్చు. గత 10 సంవత్సరాల నుంచి మరి 2014 నుంచి విభజన హామీలను ఇప్పటి వరకు కూడా మరి అమలు చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేయలేదు, ఇప్పుడు అమలు చేయలేదు. ఇది 3వ టర్ము ప్రభుత్వం ఏర్పాటయ్యి మరి 3 టర్ముల నుంచి కూడా మా మీద ఎందుకు వివక్ష వహిస్తున్నామని చెప్పి నీతి ఆయోగ్ సమావేశంలో నువ్వు ప్రధానమంత్రిని కనుక నిలదీసినట్టయితే మరి మొత్తం యావత్ భారతదేశం మరి తెలంగాణ వైపు చూసే అవకాశం ఉంటుంది. మరి ఆ అవకాశాన్ని నువ్వు ఎందుకు జారవిడుచుకుంటున్నావు? మోడీ అంటే మోడీని ప్రశ్నించే దమ్ము లేదా, ధైర్యం లేదా, కావాలనే తప్పించుకొని పోతున్నావా? నువ్వే చెప్పినావు సమావేశానికి హాజరు కాకపోతే తప్పించకపోయినట్టే అని. మరి ఈరోజు బాజాప్తా తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడనే అంశం ఇక్కడ తేటతెల్లమైంది. అంటే రేవంత్ రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడనే అంశంలో ఇప్పటికి అనేక విషయాల్లో రుజువైంది. ఏదైతే నిరుద్యోగులను మరి ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించి 1:100 అన్నాడు ప్రతిపక్షంలాగా, అధికార పక్షంకి వచ్చిన తర్వాత దానికి లీగల్ లిటిగేషన్స్ ఉంటాయని చెప్పిండు. డిఎస్సి 25,000 ఎత్తా అన్నాడు, మరి పొంగ ఎత్తామన్నాడు. జాబ్ క్యాలెండర్ మేము రాగానే ప్రవేశపెడతామని చెప్పిండు. జూన్ 2నే మరి ఏదైతే జూలై 2నే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎన్నడో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇప్పుడు శాసనసభలో పెడతామని చెప్తా ఉన్నాడు. మరి వచ్చిన వెంటనే సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఏదైతే తెలంగాణ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 30,000నే ఇచ్చి ఆ 30,000 ఘనత నాదే అంటున్నాడు. ఆ ఘనత మీదైనా ఇంకా 1,70,000 ఉద్యోగాలు ఇవ్వంటే దాన్ని ఊసే లేని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే నోటికి ఏదైతే అదే మాట్లాడతాడు, బాధ్యత రాహిత్యంగా మాట్లాడతాడు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, తెలంగాణ మరి అభివృద్ధితో సంబంధం లేదు. సమైక్యాంధ్రకు నిలిచిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి ఈరోజు తెలంగాణ అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం మూలంగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకం ఏ రకంగా నష్టపోతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కేవలం మరి మాటలతోటి నోటికొచ్చిన విధంగా మాట్లాడి బాధ్యత రాహిత్యంగా మాట్లాడి తెలంగాణ ప్రజలు ఏదైతే బీఆర్ఎస్ మీద కోపంగా ఉన్నారో దానికి అనవసరంగా అసత్య ఆరోపణలు చేసి మరి ఇక్కడ నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈరోజు అధికారం చేతబట్టిన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఇప్పుడు కూడా ప్రతిపక్షం మాదిరిగానే మరి ఎదురుదాడికి దిగడం, అసహనాలు వ్యక్తం చేయడం, అసెంబ్లీలో సైతం సరైన సమాధానాలు చెప్పలేక మరి ఎదురుదాడికి దిగడం లాంటి ప్రయత్నాలే చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని కూడా గమనించవచ్చు. అదేవిధంగా అదే అసత్య ప్రచారాలతోటి ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టును ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇంకా విషం చిమ్ముతూ దానిలో ఉన్న మా కాళేశ్వరం ఫలాలను మరి రైతులకు అందజేయకుండా ఇంకా కూడా తాత్సారం చేస్తూ గత ఖరీఫ్లోనే మరి ఇక్కడ పంట అంతా ఎండబెట్టిన గనుడు ఈరోజు మరి రబీలో ఎండింది. ఈరోజు ఖరీఫ్లో కూడా మరి నీళ్ళు అందించే మరి ప్రయత్నాలు ఏమాత్రం చేయడం లేదు అని అంటే మరి ఏదైతే తెలంగాణ మీద రేవంత్ రెడ్డికి ఏ విధమైన చిత్తశుద్ధి ఉన్నదనే విషయాన్ని మరి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్, మరి బీఆర్ఎస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజల మీదనే ఉన్నది. ఎందుకంటే ఈరోజు చూసినాం మరి అక్కడ పార్లమెంటులో బీఆర్ఎస్కు సంబంధించి ఒక్క ఎంపీ కూడా లేకపోవడంతో అసలు తెలంగాణ అన్న పదమే ఇప్పటివరకు ఇన్లే. కనీసం నిరసనలు చేయలేదు తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు. బీజేపీ ఎంపీలు అయితే నోరు తెరిచే అవకాశమే లేదు. 8 మరి 8+8 గుండు 0 అనే విధంగా ఈరోజు మనకు నిధులు ఏ విధంగా గుండు 0 వచ్చినాయో ప్రజలందరూ కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో ఇంటి పార్టీని మరి ఇక్కడ ఆదరించకుంటే మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే విషయం మనకి ఇప్పుడు తేటతెల్లమైంది. కాబట్టి మరి ఇక్కడ బీఆర్ఎస్ను కడుపులో పెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత అంతా కూడా తెలంగాణ ప్రజల మీదనే ఉన్నదనే విషయాన్ని మరి మరోసారి స్పష్టం చేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.